सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। ओम श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। ओम श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। Get ready for Tadasana. Hands and heels to go up, inhaling. Swasa తీసుకుంటూ కాలి మడమలు చేతులు పైకి ఎదమ్మా. సిక్స్ టు సెవెన్ రండి. ఏం ఒక్కలేదు రండి. జ్యోతి వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఇటు వచ్చేమ్మా, ఇటు వచ్చే. కాంట్రిబ్యూషన్ కోసం జ్యోతికి ఏమమ్మా తమాషా కాదు. కాలి మడమలు చేతులు ఒకేసారి పైకెత్తండి. చేతులు చెవులకి సింక్ అయిపోవాలి. పిక్కలు, తొడలు, పొత్తి కడుపు, కడుపు కండరాలు, ఛాతీ, చేతి కండరాలు, చేతులు, అరచేతులు, చేతి వేళ్ళు సాగుతున్నాయి గమనించండి. రక్త ప్రసరణ ఉరకలెత్తుతోంది. సర్వరోగ నివారణి బ్యాంబూ స్టిక్ పోస్చర్, వెదురు బొంగులాగా పోలిన పోస్చర్ ఇది. రైజ్ అప్, ఫింగర్స్ ఓపెన్ చేయండి. మోకాళ్ళ మీద స్వింగ్ అవ్వండి. మునివేళ్ళు డైరెక్ట్గా టచ్ అవ్వాలి. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అయిపోతుంది. డయాబెటీస్ పరిగెత్తుతుంది బాడీలోంచి. ఈ రెండు లేవు అంటే ఇంకా వేరే ఛాన్సెస్ లేనే లేవు. అనవసరమైన టెన్షన్స్ తీసుకోవద్దు, ప్రెషర్లు తీసుకోవద్దు. చెప్పడం ఈజీనే, చేయడం కష్టం అంటారు. చేసి చూపిద్దాం మనం. ఇంటర్లైజ్ ద ఫింగర్స్, పామ్స్ ఫేసింగ్ ది ఐ. స్ట్రెచ్ అప్, స్ట్రెచ్ అప్, స్ట్రెచ్ అప్. అవునారు? స్ట్రెచ్, స్ట్రెచ్. లాగండి. బెండ్ టు ద రైట్, ఎక్సేలింగ్. Inhaling up to the left, inhaling up to the right, inhaling up to the left, inhaling up, release the fingers, slowly come back, exhaling. ఎన్ని సలహాలు వింటా, మంచి చెప్పేవాళ్ళు చాలా గురువుగారు. అసలు మంచికి. Legs 1 feet apart, hands rotated ముందుకు తీసుకోండి. పిడికిలు బిగించండి. రొటేట్ చేయండి, పిడికిళ్ళు రొటేట్ చేయండి.
యాంటీ క్లాక్ వైజ్. శ్వాస కాన్సన్ట్రేషన్, శ్వాస వినిపించట్లేదు ఎవరిది. ఈ 1 అవర్ మనం చేసే శ్వాస ప్రక్రియ వల్ల రెస్ట్ ఆఫ్ ది డే మన ఆరోగ్యం బాగుంటుంది. ఎక్సేలింగ్ డౌన్, ఇన్హేలింగ్ అప్. భుజాల మీద కాన్సన్ట్రేట్ చేయండి. బాల్ మూవ్మెంట్ గమనించండి. భుజాల దగ్గర భుజాల నొప్పులు, షోల్డర్ బ్లేడ్ ప్రాబ్లమ్స్, అలాగే ఫ్రోజన్ షోల్డర్స్ మటుమాయం. హ్యాండ్ మజిల్స్ దగ్గర ఉన్న కొవ్వు కరిగి లిక్విడ్ ఫామ్లో ఫార్మ్ అయ్యి లిక్విడ్గా ఫ్లూయిడ్ ఫామ్ నుంచి జాయింట్స్ దగ్గరికి వెళ్ళి డిపాజిట్ అయిపోయి నొప్పులు పోతాయండి. రివర్స్, జాయింట్ పెయిన్ వచ్చింది అంటే అక్కడ మీకు ఫ్లూయిడ్స్ ఆవిరైపోయినాయి అని అర్థం. మళ్ళీ తీసుకొచ్చి డిపాజిట్ చేద్దాం. ఎక్స్టర్నల్ డిపాజిట్స్ పనికిరావండి. మన బాడీలో ఉన్న కొవ్వుని కరిగించి తీసుకొద్దాం. రిలాక్స్. కటి చక్రాసన్. లెగ్స్ 1 feet అపార్ట్. హ్యాండ్స్ రొటేట్ చేసి ముందుకు తీసుకోండి. లెగ్స్ ఫిక్స్డ్. ఓన్లీ నడుము దగ్గర నుంచి టర్న్ టు ద రైట్ ఎక్సేలింగ్. రైట్ హ్యాండ్ బ్యాక్ ఆఫ్ యువర్ బాడీ. లెఫ్ట్ హ్యాండ్ క్యాచింగ్ ద రైట్ షోల్డర్. చిన్ ఆన్ ద రిస్ట్. ఎల్బో రైట్ చేయండి. టర్న్. కీప్ ఆన్ టర్నింగ్. ఎల్బో రేస్ చేయాలి. మా ఎల్బో రేస్ చేయండి. అది టర్న్. తిరగాలి. ఇంకా తిరగాలి. మీకు కెపాసిటీ ఉంది. తిరగండి. అటు తిరగండి. నడుము తిప్పండి. ఎల్బో రేస్ చేయండి అన్న. మీరు కూడా ఎల్బో రేస్ చేయండి. అది release the right hand, then the left. Come back. Turn to the left exhaling. Left hand back of your body. Right hand catching the left shoulder. Chin on the wrist. Elbow raised. Keep on turning. Kati chakram. Kati అనేది సంస్కృతంలో దాని అర్థం నడుము. నడుముని చక్రంలాగా తిప్పడమే. Release the left, then the right, come back. కృష్ణ గారు మీరు ఎంత ఈజీగా చేస్తారు, కరెక్ట్గా చేయండి. మీరు అందుకే అలా వెళ్ళిపోతుంటారు మీరు. వృక్షాసన్. బీ ఆన్ ది రైట్ లెగ్. రైజ్ ది లెఫ్ట్ లెగ్ అప్ ప్లీజ్. బై గారేంటి సూపర్విజన్లో ఉన్నారు ఈరోజు. హరే కృష్ణ. బ్యాలెన్స్ చేసి లెగ్స్ స్ట్రైటన్ అండి. హ్యాండ్స్ స్ట్రైట్. కాన్సన్ట్రేషన్ సుబ్బయ్య గారి మీదకి వెళ్ళేసరికి ఆసనాలు మిస్ అవుతున్నాయి ఇక్కడ. రైజ్ అప్. భలే ఉన్నారు. ఏంటి దాన్ని ఫంక్షన్ పెట్టిస్తున్నారా? రైజ్ అప్. లాగండి చేతులు. చెవుల దగ్గర నుంచి లాగాలి చేతులు. చెవులకి సింక్ అయిపోయి అక్కడి నుంచి స్ట్రైట్ పైకి వెళ్తున్నాయి. రిలీజ్ ది హ్యాండ్స్. కమ్ బ్యాక్. లెగ్ చేంజ్. బియాండ్ ది లెఫ్ట్ లెగ్. ఏమండి? లాస్ట్ రైట్స్ ఇక్కడ. బియాండ్ ది లెఫ్ట్ లెగ్. రైజ్ ది రైట్ లెగ్ అప్. Raise up. లాగండి. చేతులు లాగండి పైకి. రిలీజ్ ది హ్యాండ్స్. కమ్ బ్యాక్. హ్యాండ్స్ డయాగ్నల్ రొటేట్ చేద్దాం. శ్వాస వినిపించాలి. రివర్స్.
రిలాక్స్. హ్యాండ్స్ రొటేషన్ వల్ల లంగ్స్లో పొరపాటున నీరు చేరుకొని ఉంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. అది న్యూమోనియా అక్కడి నుంచి ఇంకెక్కడికో దారి తీస్తుంది. లెగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. హ్యాండ్స్ ఆఫ్ ది హిప్స్, లెగ్స్ 1 feet అపార్ట్. శ్వాస దీర్ఘంగా తీసుకోండి. శ్వాసని విడిచిపెడుతూ గడ్డం ఛాతీకి. అది మీ పట్టండి, నొక్కండి. మెడ దగ్గర నర్వస్ సిస్టమ్ గమనించండి, స్ట్రెచ్ అవుతుంది. నొక్కండి గట్టిగా. ఇన్హేలింగ్ కమ్ అప్, ఎక్సేలింగ్ బ్యాక్. గొంతు దగ్గర నర్వస్ సిస్టమ్ స్ట్రెచ్ అవుతుంది, గమనించండి. నా వాయిసే చేంజ్ అయింది. థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి, థైరాయిడ్కి ఛాన్సే లేదు. కమ్ బ్యాక్. ఇన్హేలింగ్, exhaling down, inhaling come up, exhaling back, inhaling come up, exhaling down, inhaling come up. రైట్ కి లెఫ్ట్ కి టర్న్ చేద్దాం. శ్వాస దీర్ఘంగా తీసుకోండి. టర్న్ టు ది రైట్, ఎక్సేలింగ్. లెఫ్ట్ సైడ్ మెడ దగ్గర నర్వస్ సిస్టమ్ ట్విస్ట్ అవుతుంది, గమనించండి. టవల్ని పిండినట్టే. గడ్డం భుజం సమాంతరంగా ఉండాలి, parallel to each other. Come back, inhaling. Turn to the left, exhaling. Right side neck దగ్గర గమనించండి, ట్విస్ట్ అవ్వాలి. Come back, inhaling. To the right. Come back. To the left. Come back. To the right. Come back. To the left. Come back. 360-degree rotation చేద్దాం. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. Chin to the chest. శ్వాస విడిచిపెడుతూ రైట్ ఇయర్ టు ది రైట్ షోల్డర్, బ్యాక్ ఆఫ్ యువర్ హెడ్ టు ది బ్యాక్ బోన్, లెఫ్ట్ ఇయర్ టు ది లెఫ్ట్ షోల్డర్, chin to the chest. Second round, right, back, slow movement. మీ కాన్సంట్రేషన్ మెడ మీద, లెఫ్ట్, chin. థర్డ్ రౌండ్, కళ్ళు ఓపెన్ చేసి ఉంచండి. అద్భుతమైన ప్రకృతిని ఆస్వాదించండి. Now reverse. Left, back, right, chest. Left, back, right, chest. Left, back, right, chest. Relax. Get ready for Hasta Padasana. Left hand on your left hip. Raise the left leg up. Catch the left toe with the right hand. Straighten the leg. Look straight and concentrate. Kaalla noppulu matumayam. One leg posture. ఏ కాలు మీద నుంచున్నామో అది స్ట్రెంథెన్ అవుతుంది. రెండో కాలు నొప్పులన్నీ మటుమాయం, వెరికోస్ వెయిన్స్తో సహా. ఛాన్సే లేదు. Come back. Leg change. Be on the left leg. Raise the right leg up. Catch the right toe with the left hand. Come back. Run. సన్నా సన్ ఓ అక్కగారు రెడీ. అక్కడికి రావట్లేదు. సన్లైట్. సూర్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఓం రవయే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఎంత గొప్పగా ఉన్నాయి. చెప్పుకొని హాఫ్ మూన్ లాగా కనిపిస్తుంది. హాఫ్ మూన్ కనిపిస్తుంది, అలాగా హాఫ్ సన్ కనిపిస్తుంది. ఇప్పుడు పైకి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అది నాకు కనిపించే పరిగెత్తు పైకి కొంచెం పైకి వెళ్ళే కొద్ది కలర్ మారిపోతాడుగా, అట్లా ఈ కలర్ ఉండదు. మీరు ఎవరు చెప్పరు సూర్యుడు చూడండి అని, నాకేదో కొంచెం కనిపించింది. ఏంటి
రాత్రి ఎప్పుడు పడుకున్నారు? ఎప్పుడు పడుకున్నారు? ఏం చేస్తూ పడుకున్నారు? మొబైల్ పట్టుకొని ఉంటారు. ఎస్, మెడిసిన్ పక్కన పెట్టండి. మొబైల్ ఉంది కదా చేతిలో, అయిపోయింది. ఏదో మా రేడియేషన్. అసలు మొబైల్ రూమ్ నుంచి తీసేయండి. మోగుతూ ఉంటే సైలెంట్ మోడ్లో పెట్టండి. దాని మీద మన కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది తల్లి. లేదా నేను నిన్న పెట్టినవన్నీ అన్ని పెట్టలేను నేను. నెక్స్ట్ ఏం చేద్దాం చెప్పండి. ఉత్కుటాసన్, కృష్ణ పరమాత్మను మర్చిపోతే ఎట్లా? రైట్ లెగ్ బిసైడ్ ది లెఫ్ట్, హ్యాండ్స్ ఇన్ మురళి పోస్చర్, బ్యూటిఫుల్ స్మైల్ ఆన్ ది ఫేస్. చిన్న బెండ్ అవ్వండి, చిన్నగా బెండ్ అవ్వండి. కృష్ణ పరమాత్మ ఆవహిస్తాడండి ఖచ్చితంగా. కోలాటం స్టెప్స్ అప్పుడు మాత్రమే, దానికి బిఫోర్ చేస్తారు ఇంతవరకే. మామూలుగా ఇలా పెట్టడానికి ధైర్యం కూడా సరిపోదు. కమ్ బ్యాక్. చేతులు పని వేసుకోవాలి. రైట్ హ్యాండ్ రిస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తో క్యాచ్ చేయండి. రైట్ రిస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తో. రండి రండి రండి, ఎవరిని ఆపం. జైలో ఉందా? లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి, క్యాచ్ ఇదమ్మా. ఒకసారి తిప్పండి చేతులు. ఇవి సెపరేట్ అయింది, సెపరేట్ అవ్వకూడదు. అది అది ఇది తిప్పండి. క్లాత్ ఉంది కదా, అది కొంచెం ట్రబుల్ చేస్తుంది. అది గుడ్ గుడ్ గుడ్. చేంజ్. లెఫ్ట్ లెగ్ బిసైడ్ ది రైట్. వేణుగానలోలు నిగల పాట గుర్తు రావాలి. ఎందుకు హరపం అంత సీరియస్? Come back. Change. Left wrist, right hand to పట్టుకోండి. చెస్ట్ మొత్తం ప్యాక్ అయిపోతుంది. చేతుల్లో పెయిన్స్ కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటారు, హార్ట్ దగ్గర కొడుతుంటే చెస్ట్ పెయిన్, ఛాన్సే లేదు. Come back. Get ready for Mayurasana. Right leg forward, hands stretched straight. Body ni bend చేయండి భూమికి సమాంతరంగా. మెల్లిగా లెఫ్ట్ లెగ్ ని లిఫ్ట్ చేయండి. ఎన్ని మయూరాలు. హ్యాండ్స్ ఇన్ నమస్కార్ ముద్ర. రిలీజ్ ది హ్యాండ్స్. అలాగే చేతులు మాత్రం కిందకు డౌన్ చేద్దాం. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. బెండ్ యువర్ బాడీ. రైజ్ ది రైట్ లెగ్ అప్. హ్యాండ్స్ ఇన్ నమస్కార్ ముద్ర. రిలీజ్ ది హ్యాండ్స్. కమ్ బ్యాక్. రిలాక్స్ యువర్ షోల్డర్. Get ready for Trikonasana variations. Jump and separate your legs 3 to 3.5 feet. లాగండి చేతులు, లాగండి. ఎవరో పట్టుకొని లాగేస్తున్నారు మీ చేతుల్ని. చెస్ట్ దగ్గర నుంచి ఎక్స్పాండ్ అవుతుంది చూడండి. రైట్ హ్యాండ్ టు ది లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ టు ది రైట్ లెగ్. శ్వాస మీద కాన్సన్ట్రేషన్. ప్రతిసారి శ్వాస వదులుతూ కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి.
శ్వాస శ్వాస మీద కాన్సన్ట్రేషను రావాలి. శ్వాసని నాకు వినిపించట్లేదు, గట్టిగా నాకు ఇక్కడికి వినిపించాలి. అది ఎస్. జంప్ అండ్ కమ్ బ్యాక్. ముక్కుకి ఇరువైపులా ఉన్న కండరాల మీద ప్రెషర్ ఇవ్వండి. జలుబు చేసినప్పుడు చీదేస్తాం కదా, అంత గట్టిగా ఫోర్స్డ్ ఎక్సలేషన్, ఫోర్స్డ్ ఇన్హలేషన్. లెగ్స్ టుగెదర్, హ్యాండ్స్ స్ట్రెచ్డ్ స్ట్రైట్. ఇలాగే కూర్చోండి. బాడీ బెండ్ ఎట్టి పరిస్థితిలో కాకూడదు. ఎంత వీలైతే అంతే, ఎంత వీలైతే అంతే. బాడీ బెండ్ అవ్వకూడదు. బాడీ బెండ్ అయితే ఆటోమేటిక్గా కిందకి వెళ్తాం. హరే కృష్ణ. వచ్చే బాడీ బెండ్ కాకుండా ఎంత వీలైతే అంత. వెంకటలక్ష్మి వంశీ గారు ఎంత వీలైతే అక్కడ ఆగిపోండి. బాడీ స్ట్రైట్ ఉంచండి. బాడీ స్ట్రైట్. కర్ర పెట్టి కట్టేస్తా లేదా. కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. అయ్యపాసనకి వెళ్దాం. హీల్స్ టుగెదర్, లెగ్స్ అపార్ట్, హీల్స్ రైజ్ చేయండి. హ్యాండ్స్ ఆన్ ది హిప్స్. శ్వాస దీర్ఘంగా తీసుకోండి. శ్వాస విడుస్తూ కిందకి వెళ్తాం. నో బాడీ బెండింగ్. మోకాళ్ళు మాత్రం బెండ్ అవ్వాలి. మోకాళ్ళు స్ట్రెంథన్ అవుతాయండి. తొడల దగ్గర ప్రెషర్ పడుతుంది. తొడల దగ్గర ఉన్న కొవ్వు కరిగి మోకాళ్ళ మధ్యలోకి గుజ్జులాగా ఫార్మ్ అవుతుంది. మోకాళ్ళ నొప్పులు మొట్టమాయం. ఇన్హేలింగ్, కమ్ అప్, రిలాక్స్. 35 దగ్గర నుంచే మోకాళ్ళ నొప్పులను కంప్లైంట్లు వస్తున్నాయి. హీల్స్ హిట్టింగ్ ది బటక్, హ్యాండ్స్ ఆన్ ది హిప్స్. పెరుగుదలని వేసి టచ్ చేయండి. ఆ జెంటిల్ టచ్ మీ కిడ్నీస్ సేఫ్గా ఉంచుతాయి. శ్వాస మీద come back, relax. Legs 1 feet apart, hands on the hips. శ్వాస తీసుకుంటూ తల పైకెత్తండి. ఫార్వర్డ్ బెండింగ్, ఎక్సేలింగ్, బెండ్ ఫార్వర్డ్. బాడీ భూమికి సమాంతరంగా అయిపోవాలి. ప్యారలల్ టు ది గ్రౌండ్. పిక్కలు, తొడలకు వెనక భాగం స్ట్రెచ్ అవుతుంది, గమనించండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, స్టమక్ డిజార్డర్స్, కాన్స్టిపేషను, ఫుడ్ పాయిజనింగ్ పొరపాటున జరుగుంటే మొత్తం మటుమాయం. ఛాన్సే లేదు. బాడీని ఫ్రీగా వదిలేసి ఇప్పుడు బాడీని స్వింగ్ చేయండి. ఇన్హేలింగ్, కమ్ అప్. బొటన్ వేళ్ళు అలాగే ఉంచి రొటేట్ చేయండి. 2 చిటికిన వేళ్ళు వెనకాల కలుస్తాయి. బ్యాక్ బోన్కి సపోర్ట్ వస్తుంది. బెండ్ బ్యాక్వర్డ్స్, ఎక్సేలింగ్. పొత్తి కడుపు, కడుపు కండరాలు సాగుతున్నాయి. బెండ్, బెండ్. కీప్ ఆన్ బెండింగ్. కమ్ ఆన్, కమ్ ఆన్. జ్యోతి ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి ఆమె మీద వాలిపోవాలి. కమ్ ఆన్, బెండ్. జ్యోతి ఇంకా బెండ్ అవ్వాలి. ఇంకా కమ్ ఆన్, గో. జ్యోతి, జ్యోతి ఇక్కడ వెళ్ళిపోండి మీరు. మెల్లగా, మెల్లగా, మెల్లగా. కాళ్ళు 1 feet అపార్ట్ అండి. కాళ్ళు కదిపితే, కాళ్ళు కలిపి పెడితే ఎక్కడ దమ్మా కొంచెం దూరంగా. లేదా హస్తపాదాసనం చేశాం కదా. పాదహస్తాసన వేరియేషన్స్. లెగ్స్ టుగెదర్, హ్యాండ్స్ టు గో అప్, ఇన్హేలింగ్. శ్వాసని విడిచిపెడుతూ చేతులు పాదాల దగ్గరికి, భూమి మీద కాదు పాదాల దగ్గరికి. పాదహస్తాసనం. దీంట్లో వేరియేషన్స్ చేద్దాం. హోల్డ్ చేయండి పొజిషన్ని.
కాళ్ళ దగ్గర ఉన్న భూమికి టచ్ చేసాము ఫింగర్స్ని. విత్ డీప్ ఎక్సలేషన్, పామ్స్ ఆన్ ది గ్రౌండ్. మోకాళ్ళు ఎట్టి పరిస్థితిలో బెండ్ కాకూడదు. ఎంత వీలైతే అంతే చేయండి, నష్టం లేదు. క్యాచ్ ది యాంకిల్స్ ఫ్రమ్ బిహైండ్ విత్ డీప్ ఎక్సలేషన్, ఫోర్ హెడ్ టు ద నీ. Inhaling, come up. Hands down, exhaling. Thank you. సగమే చేసినట్టు అవుతుంది. అమ్మా కొంగ జపం వీరాసనం మీకు కావాలని మర్చిపోయింది. సరే ఆయన చెప్పారు, పెద్ద ఆయన చెప్పారు వీరాసనం. కమా నో వే, ఇప్పుడు చేయాలి. రైట్ లెగ్ ఫార్వర్డ్, బెండ్ ఎట్ ద రైట్ నీ, బాడీ స్ట్రైట్, నాన్న చేతులు స్ట్రైట్ తల్లి. అది బాడీ స్ట్రైట్, బాడీ ఎందుకు బెండ్ చేయడం, ఇంకా బాడీ స్ట్రైట్. అది బెండ్ ఎట్ ద నీ బెండింగ్. కమాన్, వి షేప్లోకి వచ్చేయాలి. హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర. కమ్ బ్యాక్, చేంజ్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, bend at the knee, body absolute straight, bend, hands in namaskar mudra. Come back and relax. Konga japam. Be on the left leg, left hand on the left hip, raise the right leg up. Toes pointing down. Look straight and concentrate. పచ్చదనాన్ని ఆస్వాదించండి. Catch below the knee. Press hard to the stomach. స్టాండింగ్ పొజిషన్లో అర్ధ పవన ముక్తాసనం. బాడీలో ఉన్న టాక్సిక్ గ్యాసెస్ బయటికి వెళ్ళిపోవాలి. నొక్కండి బాడీకి. కమ్ బ్యాక్. Leg change. Be on the right leg. Raise the left leg up. Toes pointing down. Look straight and concentrate. Catch below the knee. Press hard. Knockandi. Come back. Hare Krishna. Hare Rama. Hare Krishna. Hare Rama. Hare Krishna. Hare Rama. Atma Pradakshina Chetam. Turn around. Hare Krishna. Hare Rama. 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 Change. Hare Rama. Hare Krishna. 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 Hare Rama. बोल भाई की. Hare Rama. Hare Krishna. Hare Rama. Hare Krishna. Hare Rama. Hare Krishna. Hare Rama. ఇందులో పడతారు ఆన్లైన్లో పోతాను అందరికి. ప్రతిరోజు డౌన్లోడ్ చేసి పెడుతున్నాగా యూట్యూబ్లో. ఈమె టీచర్ అండి, టీచర్కి చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు వాయిస్ ఇంప్రూవ్మెంట్ మామూలుగా అంటే 40 ఏళ్ళ మట్టి నేను టీచర్నే. గట్టిగా చెప్పాలి. ఇగో మా ప్రిన్సిపాల్. Hare Krishna. Hare Krishna. Hare Rama. Hare Krishna.
రిలాక్స్ రిలాక్స్. హరే కృష్ణ హరే రామ. వచ్చేదమ్మా బెంచ్ పోస్చర్కి. కమాన్. ఆన్ ది టోస్. బాడీ కంప్లీట్ ప్యారలల్. కమాన్. మీరు స్కూల్లో కూడా చెప్పచ్చు, పిల్లలతో చేయించాలి. నో బటక్స్ అప్, మొత్తం ప్యారలల్. ఇదిగోండి ఇంతే ఇంతే. టోస్ లిఫ్ట్ చేసాము. హీల్ ఏ హైట్లో ఉందో బాడీ మొత్తం అదే హైట్లో ఉండాలి. ఇటండి ఇటండి. ఇదిగోండి ఇది పోస్చర్. ఇదిగోండి. ఓపిక రావట్లేదు. కమాన్ కమాన్. మీ స్ట్రెంత్ ఎంత ఉందో. నో బటక్స్ అప్. నో. అది 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 పొజిషన్. అది డైరెక్ట్ ఇంపాక్ట్ తొడల మీద, పొత్తి కడుపు, కడుపు కండరాల మీద. బాడీలో ఉన్న కొవ్వు మొత్తం అరాయించిపోతుంది అంతే. కమాన్ సుహాసిని. చేశాను సార్. నేను చెప్పానంటే చేయడమే. ఇంకా చేశాను సార్. నాకు రెస్ట్ సార్. నథింగ్. ఒక్కొక్కటి మీరు టార్గెట్ చేస్తాను నేను అంతే. రిలాక్స్ రిలాక్స్. భుజంగాసన్ ఫాలోడ్ బై సర్పాసన్. లాగండి పైకి. కమ్ బ్యాక్. రిపీట్. రిపీట్. ఇక్కడి నుంచి పర్వతాసనంలోకి వచ్చేయండి. హీల్స్ గ్రౌండ్కి టచ్ అవ్వాలి. అరచేతులు భూమి మీదే ఉండాలి. పర్వతాసన్, మౌంటైన్ పోస్చర్, ట్రయాంగిల్ పోస్చర్. పర్ఫెక్ట్గా టచ్ అవ్వాలి. పిక్కల దగ్గర నుంచి పెయిన్ వస్తుందండి, మామూలుగా ఉండదు. టచ్ చేయండి టచ్ చేయండి. హీల్స్ టచ్ అవ్వాలి గ్రౌండ్కి. అబ్బా మా తల్లి ఇదా ఇక్కడ. అదే అది కదా. ఏమన్నా మేనేజ్ చేస్తావా? అది మీరు బ్యూటిఫుల్ వచ్చింది. ఇప్పుడు మోచేతుల్ని బెండ్ చేసి మోకాళ్ళని ఇక్కడ సపోర్ట్ ఇచ్చి కూర్చోండి 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 కూర్చోండి. అరచేతులు భూమి మీద, మోచేతులకి కొంచెం పైకి మోకాళ్ళు సపోర్ట్ చేసి బాడీ లిఫ్ట్ చేయండి. ముందు లెఫ్ట్, తర్వాత రైట్, లెఫ్ట్ రైట్, ఆ తర్వాత వీలైతే రెండు. అన్నా మోకాలు పై, మోచేతి పైకి మోకాలు. అప్పుడే వస్తుంది. మీకు కన్వీనియంట్, మీకు ఎలా కన్వీనియంట్. రైట్. ఏ కమాన్ జ్యోతి, డన్. జ్యోతి డన్. గుడ్ ట్రై గుడ్ ట్రై గుడ్ ట్రై. అది గుడ్ ట్రై గుడ్ ట్రై. చేతికి మోకాలికి కప్పగంతలు మేము చేస్తాం. ఇప్పుడు చేస్తాంగా. ఇప్పుడు వదులుతామేంటి? బాడీ మొత్తం బెండ్ అవుతుంది ముందుకి. రానివ్వండి ముందుకి. తలకి గ్రౌండ్కి మధ్యలో 6 ఇంచెస్ కన్నా గ్యాప్ ఉండదు. అంత బెండ్ అయిపోతారు. బటక్స్ అంతా లిఫ్ట్ చేయండి. అప్పుడే వస్తుంది. అది కమాన్ కమాన్ మేడం, బ్యూటిఫుల్. అది కదా. మీరు బెండ్ అవ్వడానికి భయపడతారు ఎందుకు? వస్తాయి. నొప్పితోనే తీయాలి. ఉంటాయి. ఇది ఎక్కడ పోవాలా? నొప్పి సడన్గా ఇప్పుడు వస్తాయా? లేవు. ఉన్నవి యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయి పారిపోతాయి.
అది మేము చేయగలం. అది ఇప్పుడు చేస్తే వెనక్కి రండి, మ్యాట్ వెనక్కి రండి, వచ్చేయండి, ఫ్రాక్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు నేను జంప్ చేస్తాను. కమాన్, మ్యాట్కి కంప్లీట్ వెనక్కి ఫ్రాక్ జంప్. ఫ్రాక్ జంప్ ఎలా చేసాం చిన్నపిల్లలకి? పీటీ సార్లే. కమాన్, అది బ్యాక్ బ్యాక్ సౌండ్ రావాలి. బ్యాక్ 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 బ్యాక్. మేము మాగే సిగ్గు ఎక్కువ ఏమి ఉండదు. తప్పలు రావు. బ్యాక్ 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 చైనా వాళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ. చైనా వాళ్ళు ఉంటే పట్టుకుపోతారు. ఎమ్మెల్యే లేచిపోయారు. నాకు మంచిగా ఉంది కంఫర్ట్. రేపటి నుంచి రారు. ఇంట్రెస్ట్ అడిగి వచ్చారు. హరే కృష్ణ. మీకేం భోజనాలు పెట్టట్లేదు. ఎవరికంటే రిలాక్స్ అయిపోయారు. ఇప్పుడు భోజనాలు పెట్టడానికి చాలా ఎవరు కూర్చుంటలేరు కదా. నిలబడి టేబుల్ వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది. అరే నాకు ఇదేరా, నాకు ఇదేరా వచ్చి బుడ్డిచ్చే రోజులు చచ్చిపోయి బంతి భోజనాలు అయిపోయి బఫేకి వచ్చేసాంగా. బి స్టాండ్స్ ఫర్ బి అలాగే ఉంది. కూర్చోండి కూర్చోండి, వదిలే సమస్య లేదు. ఎంతసేపు కూర్చుంటారు? కూర్చోండి. ఏమండి మీకు మీకోసమే ఇది. కోన్ కోన్ మా అక్కగారు ఛాలెంజ్. కోన్ ఇద్దరిని పంపిస్తా, నొక్కేస్తారు. ఇద్దరిని పంపిస్తా. అక్కడి నుంచి మేము నొక్కేస్తాం. అక్కడి నుంచి మేము నొక్కేస్తాం కదా. అబ్బా ఏమన్నా సౌండ్ అబ్బా రవితేజ అంటాడు. అబ్బా మోకాళ్ళని సెపరేట్ చేయండి. క్లోజ్ సెపరేట్, క్లోజ్ సెపరేట్, క్లోజ్ సెపరేట్. మీ మోకాళ్ళ నొప్పులు ఎదుర్కొంటాయి నేను చూస్తాను. సెపరేట్, క్లోజ్ సెపరేట్, క్లోజ్ సెపరేట్. ఒక వికెట్ లెఫ్ట్ మొగ్గాన్ని గ్రౌండ్ మీద పెట్టండి. రైట్ లెగ్ని స్ట్రైట్ 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 నొక్కండి. చెయ్యేసి నొక్కండి. చేంజ్ చేంజ్. అబ్బా అన్నిసార్లు కాదు. డోన్ చేంజ్ చేంజ్. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, పట్టుకొని వెళ్ళిపోండి. వెళ్ళండి. కమాన్ చేంజ్. అది అది కదా. ఫస్ట్ డే నేను బెండ తీసేస్తున్నా తల్లి. ఏయ్ మెల్లగా మెల్లగా మీ కెపాసిటీలో చేయండి. కమాన్ మళ్ళీ కూర్చోబెడతా. చెమటలు వచ్చేసినాయి కదా ఆల్రెడీ. నా బాగాలు మాత్రం ఒక రేపు వచ్చింది. మేము కూర్చోబెట్టి కూర్చోబెడతాం. నుంచొనే దాకా మీరు నుంచునే దాకా కూర్చుని క్వశ్చన్ లేదు. గెట్ రెడీ ఫర్ మలాసన్. పృథ్వీ ఆసనాలు. అందుకే లేపి కూర్చోబెడతా అని చెప్పాగా. లెగ్స్ మ్యాట్కి ఎండ్స్కి పెట్టండి. చేతులు నమస్కార ముద్ర. రైజా. బా సూర్యుడు భలే వచ్చాడండి. చేతులు కిందకి తీసుకుంటూ కూర్చోండి. బాడీ స్ట్రైట్, బాడీని బెండ్ చేయొద్దు. బాడీ స్ట్రైట్. మలాసనం. ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నట్టే. దీనికి ఆసనం పేరు పెట్టాల్సి వచ్చింది కర్మ.
కమోడ్స్ వచ్చాక మరి ఇలా కూర్చోవడం మానేసాం. స్టాక్ అంతా లోపల పెట్టుకుంటున్నాం. కాదు, స్టాక్ అంతా లోపల పెట్టుకొని పైనుంచి స్ప్రేలు కొట్టుకుంటున్నాం. అది మన దరిద్రం. కమాన్. అబ్బా సరే కూర్చోండి. మా ఏజ్ లేరు, మీరైతే చిన్నపిల్లలు. కమాన్. ఆన్ ది థైస్, ఆన్ ది థైస్. హీల్స్ రేస్ చేయండి. హీల్స్ మీద స్వింగ్, స్వింగ్ ఆన్ ది నీస్, స్వింగ్ ఆన్ ది అదే. Come on, change. ప్రతిసారి మళ్ళీ థైస్ కి ఒరిజినల్ పొజిషన్కి వచ్చేయాలి. ఒరిజినల్ పొజిషన్కి ఇలా వచ్చి మళ్ళీ మధ్యలోకి రావాలి. ఇలా చేసి ఇలా వచ్చి కమ్ బ్యాక్. చక్కగా కూర్చోండి. అమ్మయ్యా కూర్చుందమ్మా. అంత సీన్ లేదమ్మా. కాళ్ళెత్తండి. బటక్స్ మీద, ఆన్ ది బటక్స్. కిడ్నీస్ 100% సేఫ్. ఆయన రాలేగా, అందుకే ఈరోజు శవాసన క్యాన్సిల్. కిడ్నీస్ 100% సేఫ్ అండి, తిరుగులేదు. అలాగే వెనక్కి వెళ్ళిపోయి శవాసనం పడుకోండి. అమ్మయ్యా రిలీఫ్ ఇచ్చాడు. మీరు చల్లగుండా చెప్పండి, అందరూ దీవించండి. అదే ఆసనంలో ఉండా. Legs together, hands touching the body. Raise the legs up 30, toes pointed. 60, 90, bend at the knees, catch the toes. Pelvic region activate అవుతుంది. Women కి PCOD problems, menstrual life cycles, మధుమాయం, లైఫ్ సైకిల్స్, మెన్స్ట్రల్ లైఫ్ సైకిల్స్ రెగ్యులర్ అయిపోతాయి. పెయిన్స్కి అడ్రస్సే ఉండదు. నేచర్ ప్రకారం ఎలా జరగాలో అదే జరుగుద్ది. లాగండి లోపలికి, లాగండి. నౌ స్వింగ్, స్వింగ్. పైకి రావాలి. గో బ్యాక్. బటక్స్ లిఫ్ట్ చేయాలి, బటక్స్ లిఫ్ట్ చేయాలి. కమ్ అప్, కమ్ అప్. లేవాలి, లేవాలి. ఇటండి, ఇటండి, రండి. అదిగోండి, ఇక్కడ చూడండి. అది అది అప్పుడు కదా కిడ్నీస్ 100% సేఫ్. యూరినేషన్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మటుమాయం. యూరిన్లో ప్రోటీన్ లాస్ ఉంటే అది కూడా ఛాన్సే లేదు. యూరిన్ కలర్ మారింది, ఆ ఛాన్స్ లేదు. వాటర్ ఎలా తాగామో యూరిన్ అలాగే పాస్ చేస్తాం. అంత కిడ్నీస్కి అంత యాక్టివేట్ అవుతున్నాయి. కమ్ బ్యాక్, రిలాక్స్. పడుకోండి. ఇంత చేశాక నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను పడుకొని మాట్లాడితే కరెక్ట్ కాదు. రిలాక్స్, రిలాక్స్. ఈ రిలాక్సేషన్ అనేది కూడా ఆసనం. చేతుల సైడ్కి, పామ్స్ ఫేసింగ్ ది స్కై, పామ్స్ ఫేసింగ్ ది స్కై. అది వెంకటలక్ష్మి గారు అరచేతులు ఆకాశానికి, అరచేతులు భూమి పెట్టారంటే భూదేవి దాగేసుకుంటుంది మీ పవర్ని. అరచేతులు ఆకాశానికి. అరచేతులు ఆకాశానికి అంటే ఈ సైడ్కే. కింద పెట్టండి తల్లు. అరచేతులు పైకి పెట్టండి. అది లెగ్స్ టుగెదర్. ఇప్పుడు చేతులు పైకి పెట్టండి. స్వింగ్, చేతుల పైకి స్వింగ్. హలాసనం, హలాసనం తర్వాత స్వింగ్ చేస్తాం కదా. కమాన్.
స్వింగ్ స్వింగ్ స్వింగ్. మీ కెపాసిటీలు బట్టి చేయండి. మీ లైవ్లో పడుకున్నట్టుగానే ఉంటుంది, చేయండి. కెమెరా మీ దగ్గర ఉంది, ఎవరు రెస్ట్ తీసుకుంటే వాళ్ళ దగ్గర కెమెరా వస్తుంది. చేయాలి. కమాన్ సింగ్. కాళ్ళు కూడా పైకి ఎత్తండి. వాము, ఎందుకు అంత కష్టపడుతున్నారు కాళ్ళు ఎత్తడానికి? అయ్యో బాబోయ్, అంత కష్టపడుతున్నారు. ఓకే, బ్రేక్ కావాలా? అలాగే వెళ్ళిపోవాలి. పాకిస్తాన్ వాడు మీ దగ్గరికి రావట్లేదు. వచ్చేలా కూడా కొంద పెట్టాము. రిలాక్స్ రిలాక్స్. Hands folded at the chest level. Inhaling up. Inhaling up. Levanడి లేవండి లేవండి. Come on. అది గో బ్యాక్. ఆ సపోర్ట్తోనే వస్తుంది, మెల్లగా వచ్చేస్తుంది. కమాన్. ఆగను. కమాన్ లేవండి. అది చేతులు వెనక్కి పెట్టండి అమ్మా. చేతులు వెనక్కి ఇలాగే ఇప్పుడు రండి. అది ఇప్పుడు వచ్చేస్తుంది. అది మెల్లగా. మీరు కాళ్ళు బెండ్ చేస్తున్నారు, మొత్తం బాడీ వదిలేయండి. బాడీ వదిలేయాలి. వెంకటేశ్వర చేయండి. అంత ఫ్రీగా చేస్తున్నారు. కాళ్ళు ఎందుకుమా? కాళ్ళు వద్దు, కాళ్ళు ఎత్తద్దు, కాళ్ళు ఎత్తద్దు. అది 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 ఫేస్ ఎక్స్ప్రెషన్ అమ్మ చేతురా అమ్మా. అదే ఇప్పుడు ఎక్కడ అయిపోయింది. అది మీరు ఎక్స్పర్ట్ అండి, అందరూ మీరు అవి చేయగలుగుతామా? అసలు దానికి అడగాల, వెళ్ళిపోవడమే. అబ్బా వెనకని చెందుకెందుకు? గంపెత్తినట్టే అవుతల్లి. అంతద్దు. చేతులు చేతులకి ఇచ్చి పైకి లాగండి. పెట్టండి, పెట్టుకోండి. అటు ఇటు అయ్యమ్మా. అది ఈజీ. యాక్చువల్గా అది కాదు, ఇదే పొజిషన్ రానప్పుడు ఇంకా అలా చేయాలి. అది ఈజీ, చాలా ఈజీగా వస్తుంది. స్వింగ్ వస్తుంది. అదే కాళ్ళు వేసిపోతున్నాయి కంఫర్టబుల్. ఎవరెలా చేయగలుగుతారు అలాగే అలవాటు అవుతుంది. సెకండ్ స్టెప్ ఆఫ్ యోగా ప్రాణాయామ్. ఆక్సిజన్తో ఎక్సర్సైజ్ చేద్దాం. ఇంటర్నల్ బాడీ కాన్స్టిట్యూషన్ మొత్తం ప్రక్షాళన చేద్దాం. జాయింట్స్ అన్నీ సర్వీసింగ్ అయిపోయినాయి. ఇప్పుడు ఆక్సిజన్తో ఆట ఆడుకుందాం. లోపల క్లీన్ చేసేద్దాం. లోపలన్నీ మనకి టాక్సిక్ గ్యాసెస్ ఉన్నాయండి. దానికి ఆక్సిజన్ టచ్ అయితే ఫైర్ ప్రొడ్యూస్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వెల్డింగ్లో చూడండి. ఆక్సిజన్ సిలిండర్తోనే ఫైర్ స్టార్ట్ చేస్తారు. భస్త్రిక ప్రాణాయామం. చెస్ట్ లెవెల్ బ్రీతింగ్. శ్వాస తీసుకుంటూ ముక్కుపుటల దగ్గర స్టార్ట్ చేసి గొంతులో ఉన్న కొండ నాలుక వెనక రంధ్రాల్లోంచి పైకి లాగుతున్నాం శ్వాసని. గమనించండి. కంట్రోల్డ్ బ్రీతింగ్. ఛాతీ ఎక్స్పాండ్ అవుతుంది, బాడీ రైజ్ అవుతుంది.
బ్రెస్ట్ క్యాన్సర్ కణాలు ఏమున్నా సమూలంగా మటుమాయం. హెడేక్, మైగ్రెయిన్ ఛాన్సే లేదు. న్యూరో సిస్టమ్ వరకు వెళ్ళి న్యూరో సిస్టమ్ మొత్తం ప్రక్షాళన చేస్తుంది. డిప్రెషన్ పేషెంట్స్ కూడా నార్మల్ అయిపోతారు. అంత పవర్ఫుల్ అండి ప్రాణ ఆయామ్ సొసైటీ ఆక్సిజన్. ఫైవ్ సెకండ్స్ మీరు శ్వాస తీసుకుంటే 7 సెకండ్స్ వదలాలి. అట్లీస్ట్ మీరు తీసుకున్న దానికి 2 సెకండ్స్ పెంచండి వదిలేటప్పుడు. బాడీలో పవర్ కనిపిస్తుందండి. బాడీ మొత్తం లైట్ వెయిట్ ఫీల్ అవుతారు. ఆక్సిజన్ని నింపితే లోపల ఉన్న టాక్సిక్ గ్యాసెస్కి తగిలి మొత్తం ఫైర్ ప్రొడ్యూస్ అయ్యి లోపల ఉన్న కొవ్వు కూడా భస్మమైపోతుంది. 3rd డిగ్రీ క్యాన్సర్ చెక్కేసినట్టుగా పోతుందండి. మొత్తం చెక్కేసినట్టే, తిరుగులేదు, తుడిచిపెట్టుకుపోతుంది. ఆనపకాయ, దాన్ని సొరకాయ అంటారు, వాటిని బాటిల్ గాడ్ అంటారు. దాన్ని చెక్కు తీయకుండా మనం తినలేము. ఆ చెక్కు తీసినట్టుగా బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ కానీ క్యాన్సర్ కణాలు కానీ ఏ ఉన్నా అలా చెక్కేస్తామండి. చెక్కేసినట్టుగా ఫ్రీ అయిపోతుంది. అంత ఫైర్ ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. లెట్ us గో ఫర్ సెకండ్ వేరియేషన్. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి ఎత్తుతాం. పిడికిలు బిగించి ఒక్క ఉదురు తాగుతున్నాం. ముక్కు పుటల దగ్గర సైడ్కి ఉన్న మజిల్స్ నుంచి దీర్ఘంగా లాగండి. బాడీలో మైండ్లో ఎక్కడన్నా నెగిటివిటీ ఉంటే తుడిచిపెట్టుకుపోతుంది. క్షమాగుణం పెరిగిపోతుంది. మీలో పాజిటివిటీ డెవలప్ అవుతుంది. మీ ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. చెవులు కూడా బ్లాక్ అవుతాయి చూడండి. గుట్టక మింగారంటే చెవులు రిలీజ్ అవుతాయి. అంత ఫోర్స్డ్ ఎక్సలేషన్. బాడీలో ఎలాంటి రుగ్మతలకి ఛాన్సే లేదు. లెట్ us గో ఫర్ అనులోమ్ విలోమ్. హార్ట్ని నేచర్స్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టేస్తున్నాం. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. రైట్ హ్యాండ్ ఎత్తండి. రైట్ నాస్ట్రిల్ని రైట్ థంబ్తో క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్తో వదిలేయండి. వదిలేసి నాస్ట్రిల్తో తీసుకోండి. రింగ్ ఫింగర్ భూమి పోలి ఉంటుంది. రింగ్ ఫింగర్తో లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్తో వదిలేయండి. కీప్ గోయింగ్ వైస్ వర్సా. దేంతో వదిలేరో దాంతోనే మళ్ళీ తీసుకొని పక్క దాంతో వదలాలి. మీ కాన్సన్ట్రేషన్ హార్ట్ మీద పెట్టండి. హార్ట్కి కనెక్ట్ అయి ఉన్న 5 బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఏమన్నా ఉంటే సునామీలో కొట్టుకుపోయినట్టుగా తుడిచిపెట్టుకుపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. హార్ట్ బ్లడ్కి పంపింగ్ స్టేషన్ అండి. 72,000 నాడులకి సప్లై చేసేది హార్ట్. ఆ బ్లడ్ సర్క్యులేషన్కి వీఆర్ యాడింగ్ ఏ ప్యూరిఫైడ్ ఆక్సిజన్. ఇమాజిన్ ద ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ ఫ్లోయింగ్ అక్రాస్ 72,000 నర్వస్ సిస్టమ్. హార్ట్కి పొరపాటున రంధ్రాలు పడి ఉంటే అవి కూడా పూడుకుపోతాయండి. సర్జరీల దాకా వెళ్ళాల్సిన అవసరమే లేదు. నాకు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయండి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను చేయలేను, నేను బైపాస్ అయిపోయిన పేషెంట్నండి. ఇప్పుడు నేను పేషెంట్ని కాదుగా, 12 ఏళ్ళు అయిపోయింది నాకు బైపాస్ సర్జరీ అయ్యి. మొత్తం 5 బ్లాక్స్ 5టిని రీప్లేస్ చేశారు. అయినా
మీతో పాటు నేను ఆసనాలు ప్రాణాయామం అన్నీ చేస్తున్నాను. ఇది నేను చేయకూడదు అనేది ఒకటి. ప్రాణాయామంలో కపాలభాతి మాత్రమే చేయను. అది బ్లడ్ ప్రెషరు హార్ట్ పేషెంట్స్ చేయడానికి నిషేధం. అదొక్కటి వదిలేసి మిగతా అవన్నీ చేయగలుగుతాం మనం. రిలాక్స్. నాడీ శోధన ప్రాణాయామం. రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయండి. రైట్ హ్యాండ్తో, రైట్ థంబ్తో, లెఫ్ట్తో దీర్ఘంగా తీసుకోండి. బాడీ మొత్తం పీక లోతుల వరకు, పీకల దాకా తిన్నావా అంటారు చూసారా, అలా పీక లోతుల వరకు నింపేయండి. ఆక్సిజన్, బ్యాలెన్స్ ఆఫ్ ఆక్సిజన్ నింపేయండి. హోల్డ్ చేయండి. ఆ హోల్డ్ వల్ల బాడీ లోపల ఒక సునామీ ప్రొడ్యూస్ అవుతుంది. బాంబుల వర్షం కురిసినట్టుగానే బాడీలో ఉన్న రుగ్మతులు మొత్తం పటాపంచలైపోతున్నాయి. హోల్డ్ చేస్తున్నాం కాబట్టి ఆక్సిజన్, ఆ డివాస్టేషన్ ఎఫెక్ట్ బయటికి పోవాలి కాబట్టి రైట్ రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి రైట్తో వదిలేయండి. దీర్ఘంగా మొత్తం తీసేయండి. నాట్ ఈవెన్ ఏ పించ్ ఆఫ్ ఆక్సిజన్ షుడ్ రిమైన్ ఇన్ యువర్ బాడీ. చెవులు బ్లాక్ అవుతాయి. హ్యాండ్ తీసేయండి. అయిపోయింది అన్నప్పుడు గుట్టకం మింగితే చెవులు రిలీజ్ అవుతాయి. నార్మల్ బ్రీతింగ్ 5 times బ్రీతింగ్ తీసుకుంటే కానీ బ్రీతింగ్ నార్మల్ అవ్వదు. అయిపోయింది అంటే సామూహికంగా ఒకసారి చేద్దాం. రిలాక్స్ అవ్వండి. కంప్లీట్ చేసి రిలాక్స్ అవ్వండి. 5 times బ్రీతింగ్ కావాలి రిలాక్స్ అవ్వడానికి. రిలాక్స్ అవ్వండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. స్టార్ట్ చేద్దాం. రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయండి రైట్ థంబ్తో. లెఫ్ట్ క్లోజ్ చేసి రిలీజ్ చేయండి. చెవులు బ్లాక్ అయ్యి ముఖం కందగడ్డలాగా తయారవుతుందండి. బాడీలో ఉన్న బ్లడ్ అంతా కాన్సన్ట్రేషన్ ఫేస్లోకి వస్తుంది. లోయర్ లిప్లోకి మీ బ్లడ్ సర్క్యులేషన్ తెలుస్తుంది. అంత ప్రెషర్ పెట్టి రిలీజ్ చేయండి. ఆ తర్వాత గుట్టక మింగండి. నార్మల్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి 5 times బ్రీతింగ్ కావాలి. శీతలి గుడాప బ్రహ్మరి నాలుగు స్ట్రాలాగా బెండ్ చేసి జెట్ స్పీడ్లో తీసుకుంటాం. ఈసారి బుగ్గలు కూడా బల్జ్ అయిపోవాలి. బాడీలో ఉన్న ఇలాస్టిసిటీకి టెస్ట్ పెడుతున్నాం. హోల్డ్ చేయండి. హోల్డ్ చేయడం వల్ల బాడీలో ఉన్న ఇలాస్టిసిటీ వల్ల స్కిన్ గ్లో వస్తుంది. స్కిన్ టైట్ అవుతుంది. నా వల్ల కాదు అనుకున్నప్పుడు ఓంకారంలోని మకారంతో రిలీజ్ చేయండి. వోకల్ కార్డ్స్ ట్యూన్ అయిపోతాయి. మీ మాట వినసొంపుగా తయారవుతుంది. థైరాయిడ్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి ఛాన్సే లేదు. ఆధ్యాత్మిక చింతనకి దోహదపడుతుంది. ముఖ వర్చస్సు పెరుగుతుందండి. ఫేస్లో మంచి గ్లో వస్తుంది. మొటిమలు కానీ బ్లాక్ హెడ్స్ కానీ మొత్తం మొటిమాయం. అందరం కలిసి చేద్దాం. లెట్ us స్టార్ట్. నోట్లో హోల్డ్ చేసింది ఒక్క ఉదుటను వదిలేయండి. మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఈసారి థంబ్తో చెవులు మూసుకుంటాం. ఇండెక్స్ ఫింగర్ని, చూపుడు వేలిని నుదిటి మీద పెట్టి మిగతా 3 fingers కళ్ళ మీద పెడుతున్నాం. కళ్ళను నొక్కట్లేదు. ముందు జెట్ స్పీడ్లో తీసుకోండి.
మన సౌండ్ మనకే వినిపిస్తుందండి. జెట్ స్పీడ్లో నాలుకని స్ట్రాలాగా బెండ్ చేసి తీసుకుంటుంది. షీత్కారి ఇన్ బిట్వీన్ దట్ ఈ పళ్ళని బిగించి జెట్ స్పీడ్లో పళ్ళ మధ్యలోంచి తీసుకోండి. పళ్ళు తెల్లబడిపోతాయి, చిగుళ్ళు గట్టిపడతాయి. కాబట్టి పళ్ళ సమస్యలకి ఛాన్సే లేదు. నోటి దుర్వాసన, దంతక్షయాలు ఏమైనా ఉంటే అడ్రస్ లేదు. గొంతు బిగుతుకి గురవుతుంది, గమనించండి. కంఠం శంఖంలాగా తయారవుతుంది. చెస్ట్ నుంచి చర్మం పైకి రైజ్ అవుతుంది, బాడీ టైట్ అవుతుంది. రిలాక్స్. యోగా అనే ప్రక్రియలో అతి ముఖ్యమైన ఘట్టం ధ్యానం. బాడీని సెట్ చేసుకొని చేతులు ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. చిన్ముద్ర, థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ టచింగ్ ఈచ్ అదర్. మనసుని లాక్ చేస్తున్నాం. ముక్కుపటల దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి. చల్లటి గాలి పీల్చుకుంటున్నారు, వేడి గాలి విడిచిపెడుతున్నారు. పంచభూతాల సాక్షిగా ప్రకృతి ఒడిలో ప్రాతకాల సమయంలో మొదలు పెడుతున్నాం యోగాభ్యాసం. సామాన్య విషయం కాదండి. మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగిపోతాయి. మీ బాడీ, మైండ్ అండ్ సోల్ మొత్తం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయింది. కాబట్టి మీరు అనుకునేదంతా సాఫల్యంగా జరుగుతుంది. ఎవరి మీద ఉద్రేకపడరు. మీ ధ్యాసని కనుబొమ్మల మధ్యలోకి తీసుకువెళ్ళండి. ఇందాక చూసిన ఆ కాషావయ్య వర్ణంలో తగదగా మెరిసిపోతున్న ఆ సూర్య భగవానుడి ప్రతిమని మీ కనుబొమ్మల మధ్యలో ప్రతిష్ఠించండి. మంగళవారం రామభక్త హనుమాన్ ఆయన జన్మస్థలమైన జపాలి దగ్గరికి వెళ్ళిపోవడానికి ముందు మనం అలిపిరి దాకా వెళ్ళిపోదాం. మనసా వాచ కర్మణ. ఆ అటవీ ప్రాంతంలోంచి రామనామ జపం చేసుకుంటూ ముందుకెళ్దాం. శేషాచల అడవుల్లోంచి కాలి మార్గాన అటవీ ప్రాంతం మధ్యలోంచే వెళ్తున్నాం. వన్యమృగాల శబ్దాలు మనకి వినిపిస్తున్నాయి, కానీ ఆ శబ్దం కూడా రామనామం చెప్తున్నట్టే ఉంది. గమనించండి. అనుకుంటూనే ఉన్నాం, జపాలి దగ్గరికి వచ్చేస్తున్నాం. 7 కొండలు దాటి ముందుకు వచ్చేసాం. అడుగులు ముందుకు వేస్తున్నాం. ప్రకృతి ఎంత సౌందర్యవంతంగా ఉందో చూడండి, సుందరంగా ఉంది. ఆ వాయువు చూడండి. హనుమంతుడి దగ్గరికి వస్తున్నాము అంటే వాయుపుత్ర హనుమాన్, వాయుదేవుడు సహకరిస్తున్నాడు. అనుకుంటూనే చేరుకున్నామండి జపాలి. సింధూరమంతా ఒంటి నిండా పూసుకున్న ఆంజనేయ స్వామిని పరికించి చూడండి. ఆయనకి ఇరువైపులా మనం ఆశీనులమయ్యి శ్రీరామ రక్షా స్తోత్రం జపిస్తూ ధ్యానం చేద్దాం. మనసులో శ్రీరామ రక్షా స్తోత్రం.
మీ ప్రమేయం లేకుండానే ధ్యానంలో మీ ధ్యాస సహస్రార చక్రం వరకు వెళ్ళిపోయిందండి. మీ చుట్టుపక్కలే ఎక్కడో ఉన్నారు ఆంజనేయ స్వామి. శ్రీరామ రక్షా స్తోత్రం పఠిస్తే ఆయన ఊరుకుంటాడా? రక్షణ కవచంగా వచ్చేస్తాడు. కనుబొమ్మల దగ్గర నుంచి మెల్లిగా మీ ధ్యాసని కిందకి ముక్కుపుటల దగ్గరికి తీసుకొచ్చేయండి. ఆల్రెడీ పైకి వెళ్ళి వచ్చేసాం. రెండు చేతుల్ని ముఖం దగ్గర కలపండి. చేతుల్ని స్పర్శించండి, వేడి పుట్టించండి. స్వామివారి అనుగ్రహంతో అరచేతుల్లో వేడి మామూలుగా ఉండదండి, వేడెక్కిపోవాలి. వేడెక్కిన అరచేతుల్ని కళ్ళ మీద పెట్టి ఆస్వాదించండి. కళ్ళలో ఉన్న రుగ్మతులు పటాపంచలైపోతాయి. కళ్ళ మీద మెల్లిగా మసాజ్ చేయండి. ఎంత అద్భుతంగా ఉందో గమనించండి. అవే అరచేతుల్ని చెంపల మీదకి తీసుకుంటూ తలపైకెత్తి గడ్డం పైకెత్తి ఆకాశానికి. అరే మోకాళ్ళ మీదకి వచ్చేయండి. లెఫ్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. రైట్ పామ్ ఆన్ ది లెఫ్ట్ హీల్. ఉష్ట్రాసనం. కమ్ బ్యాక్, చేంజ్. రైట్ హ్యాండ్ పైకి ఎత్తాం, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హీల్ మీద పెట్టాం. కమ్ బ్యాక్, చేంజ్. కమ్ బ్యాక్, చేంజ్. కమ్ బ్యాక్, చేంజ్. ప్రతిసారి వెనక్కి తిరిగి చూడాలి. ఇప్పుడు రెండు అరచేతుల్ని హీల్స్ మీద పెట్టేసి థైస్ స్టమక్ని ముందుకి పుష్ చేయండి. థైస్ అండ్ స్టమక్ ఇన్ వన్ లైన్ పుష్ చేయండి. కమ్ బ్యాక్, గెట్ రెడీ. హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ. వాటే సౌండ్. హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే హర హర మహాదేవ శంభో శంకర. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. జై శ్రీ